YM6 న్యూస్కి స్వాగతం. కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది బస్తీలలో పేదవారికి ఉచితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ సూచించారు. న్యూ పోయినపల్లి సంజీవయ్య నగర్ కాలనీలో రాఘవేంద్ర హాస్పిటల్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో TMRPS కంటోన్మెంట్ ఇన్ఛార్జి సోషల్ వర్కర్ రామారావు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ సంజీవయ్య నగర్ కాలనీలలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉంటారని వారికి ఉచిత వైద్య సేవలు నిర్వహించినందుకు హాస్పిటల్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలను మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించిన రామారావును యువత ఆదర్శంగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. రాఘవేంద్ర హాస్పిటల్లో 50 రూపాయలకే వైద్యం అందించడం, లయన్స్ క్లబ్ వారు అవసరమైన వారికి కంటి అద్దాలతో పాటు ఆపరేషన్లు చేయించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఉచిత వైద్యం తమ బస్తీలలో ఏర్పాటు చేయాలని చెప్పిన వెంటనే సహకరించిన రాఘవేంద్ర హాస్పిటల్ MD మల్లికార్జున్, లయన్స్ క్లబ్ ప్రతినిధి భాస్కరాచార్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర హాస్పిటల్ శరణ్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సిబ్బంది అర్ఫాజ్ ఖాన్, స్థానికులు లడ్డు, వార్దారాణి, వరప్రసాద్, అశోక్ కుమార్, యాదవరావు, గోమతి, ప్రభు గుప్తా, దాన్ రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్, ఫ్రీ క్యాంప్ అనేది ఇక్కడ కండక్ట్ చేసినాము చిన్న తోకట దగ్గర రామారావు గారి ఆధ్వర్యంలో అండ్ అన్నగారు ఆశీస్లో. అండ్ ఇప్పుడు మన రాఘవేంద్ర హాస్పిటల్లో ఏంటంటే ఇప్పుడు ఫ్రీ హెల్త్ చెకప్తో పాటు మనం ఒక హెల్త్ కార్డు ఇస్తున్నాము, ఫ్యామిలీ హెల్త్ కార్డు. ఈ హెల్త్ కార్డు వచ్చేసి ఫ్యామిలీలో ఎంతమందినా ఉండని 50 రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటున్నాము. ఇది ఏరియా జనాల్లో అందరికీ ఉపయోగం అవుతుందని ఆశిస్తూ స్టార్ట్ చేసినాము. కాబట్టి ఏ కన్సల్టెంట్ చూపించుకున్నా 50 రూపాయల ఫీజు ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా 50 రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఒక కార్డు ఒక ఫ్యామిలీకి ఇస్తున్నామండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాం. వాళ్ళు ఎవరు పంపించినా కూడా అన్న వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. ఎప్పుడు వచ్చినా మేము ఫ్రీగా కార్డు అనేది ఇచ్చి కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా వాళ్ళు చేపడితే ప్రజలు సంక్షేమం కోసం ఆలోచిస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ అనేది రాఘవేంద్ర హాస్పిటల్ వాళ్ళు, దాంతో పాటుగా లయన్స్ క్లబ్ బాలనగర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మన కంటోన్మెంట్ టైగర్ మన జంపన ప్రతాప్ అన్న రావడం జరిగింది. ఈ దాంట్లో మహిళా నాయకురాలే కాకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దళిత రత్న అశోక్ అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు యాదగిరి అన్న గారికి, రామారావు గారికి, వాటి తోటి మిత్రులందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ఇలాంటి కార్యక్రమం అనేది ప్రజల మధ్యలో ఉండే వాళ్ళే చేస్తారు. ఎప్పుడు భగవంతుడు వాళ్ళకు ఆయురాశలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు బీద ప్రజలకు అందుబాటులో ఉన్నవాడే నిజమైన సోషల్ వర్కర్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దీనికి వచ్చిన ప్రతాప్ అన్న కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సంజీవ నగర్ కాలనీలో ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెడుతున్నటువంటి మన జంపన ప్రతాప్ ప్రతిసారి మాకు అన్ని వేళలా సాయం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పేది అదే, ఎందుకంటే చిన్నపిల్లలు బయట తిరిగేటి కన్నా ఇటువంటి క్యాంపులు చేసి ఈ సోషల్ వర్కర్ కానీ ఎవరైనా కానీ రామారావుకి అందరూ కలిసి మనం మంచి నడపాలి, పిల్లలను మంచిగా నడపాలని నేర్పాలి కానీ చెడు నడపాలని నేర్పొద్దు. ఇటువంటి క్యాంపులు ఎందుకంటే మన బస్సులో గరీబ్ వాళ్ళు ఎక్కున్నారు, బయట 200 కూడా పెట్టి చూపెట్టుకోవాలని చాలా మంది. అది కాక ఇక్కడ దగ్గరలో రాఘవేంద్ర హాస్పిటల్ కూడా మనకు ప్రతాప్ అన్న ఫోన్ చేస్తే ఎల్లవేళ ఆయన మన కోఆపరేషన్ చేస్తుంది. ఆయన ఎందుకంటే చాలా మంచివాడు అన్న, మీకు ఆయన చేసిండంటే నేను కూడా దానికి ఆన్సర్ చేస్తానని చెప్పి చాలా సాయం చేస్తుండ్రు. అలాగే లయన్స్ క్లబ్ బాలనగర్లో వచ్చారు, వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున బస్సు తరఫున చాలా చాలా థ్యాంక్స్. మరి ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంజయనగర్ కాలనీ బస్సులో SC ST EBC కమిటీ వెల్ఫేర్ హాల్లో మరి ఈరోజు లయన్స్ క్లబ్ వారిచే మరి కంటి పరీక్షలు చేయించడము, మరి రాఘవేంద్ర హాస్పిటల్ నుంచి బాడీ హెల్త్ జనరల్ చెకప్ చేయించడము, మరి అన్నగారు మల్లికార్జున అన్న గారు 50 రూపాయలకే ట్రీట్మెంట్ చేపిస్తానని చెప్పేసి ఆ కార్డు ఉంటే 50 రూపాయలకే చేస్తానని చెప్పేసి అన్నగారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ కార్డు తీసుకొని ఎవరు వెళ్ళినా కూడా అన్నగారు 50 రూపాయలకే ట్రీట్మెంట్ జనరల్ చెకప్ చేస్తానని చెప్పడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జంపన ప్రతాప్ గారికి, మా కమిటీ సభ్యులు అశోక్ అన్న గారికి, సియాదన్న గారికి, గోమతి గారికి, మరి వరప్రసాద్, మన ప్రభుత్వ అన్న గారికి అందరూ కూడా ధన్యవాదాలు. మరి ఈ విధంగా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న. వార్డ్ నెంబర్ 1 సంజీవయ్య సొసైటీ కాలనీలో రాఘవేంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో సొసైటీ వాళ్ళ ఈ అశోక్ గారు, యాదన్న గారు, రామారావు గారు, ప్రమన్న గారు, ఇంకా చాలామంది ఉన్నారు, గోమాత గారు ఉన్నారు. మా రాఘవేంద్ర హాస్పిటల్ వచ్చారు. ఎవ్రీ 6 months ఒకసారి హెల్త్ క్యాంప్ పెడుతుంటారు. బీద వాళ్ళకు
బయట పోలేరు, చూపించుకోలేరు, చేయలేరు అని చెప్పేసి ఇక్కడ చాలామంది మొత్తం మీరు సంజీవయ్య బస్ అంటేనే బీద బస్తీ, సంజీవయ్య కాలనీ కానీ బస్తీ కానీ బీద వాళ్ళు ఉంటారు. మీరు ఎవ్రీ 6 monthsకు కంటి ఆపరేషన్ అది, హెల్త్ది, బీపీ అని చెక్ చేస్తూ ఉంటారు. ఇలాగనే ప్రతి ఎట్లయితే రామారావు ముందుకొచ్చి పెట్టిండో అంత ప్రతి ఒక్క వర్కర్ ప్రతి బస్తీలో పెట్టాలి. అందరికి బీద వాళ్ళకి సాయం చేయాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది వర్కర్కు. కొట్టి ఏదో ఫోటోలు దిగిపోతే అది దిగిపోతే కాదు, లీడర్లు వచ్చినట్టు కాదు. లీడర్లు వచ్చినా రాకుండా మీరుండి దగ్గరుండి పనిచేస్తే మీకు పేరు వస్తుంది, ప్రజలు నమ్మకం వస్తుంది. అప్పుడు ప్రజలు మీ మాట్లాడారు, ఏం చెప్పినా మంచి చెప్పినా. ఇది ఈరోజు చూస్తున్నాం అన్ని పొద్దులేసి అన్ని చెడు అలవాట్లు యూత్కి అంతా ఆ అలవాట్లు బంద్ చేసి వాళ్ళకి సొసైటీ ద్వారా ఈ మంచి పనులు చేసి నిలిపారని చెప్తా ఉన్నారు. దీనికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడు ఉంటుందని చెప్తా ఉన్నాను.